ఊళ్ళో పెద్ద మనిషి వంటగా నువ్వే చెప్పు. భర్త జైల్లో ఉంటే భార్య మరొకరితో స్నేహం అంటూ ఈ టైంలో తిరగడం కరెక్టేనా? అమ్మా, నేను లేననుకొని నువ్వు తలస్నానం చేసినా పర్వాలేదు. నా కూతురు చచ్చింది. ఆ మనవరాలి కోసం వస్తే ఈ మనవరాలు దొరికింది. అది ఇప్పుడప్పుడే రాలేదుగా. నీ ఫోటో ఇస్తే నీలో నా మనవరాలను చూసుకుంటానమ్మా. ఈ మధ్య పనిచేయడం తక్కువ, డాన్స్ చేయడం ఎక్కువ అయిపోయింది చంద్ర. హే, మర్చిపోయావు, మందు తాగడం కూడా ఎక్కువైంది. వచ్చిన పని వదిలేసావు. కొత్త పనులు, కొత్త మనుషులు, కొత్త అలవాట్లు. నీ ప్రపంచమే మారిపోయింది చంద్ర. ఎస్, మారిపోయింది. సావిత్రియే నా ప్రపంచం. ఇక ప్రాబ్లం లేదు. ఆ ప్రపంచంలోకి అడుగు పెట్టేశా. ఎస్ బాబా, ఎస్. సావిత్రి నన్ను పూర్తిగా నమ్మేసింది. నా సపోర్ట్ కావాలంట, నేను కావాలంట, నేనుంటే ఏదైనా సాధిస్తుందంట. పాపం దానికి అర్థం కానిది ఏంటంటే నేనే తనని సాధించబోతున్నానని. నచ్చిన ఆడది సొంతం అవుతుంది అంటే ఆ కిక్కు ముందు ఈ కిక్కు పని చేయట్లేదు. అందుకే ఎంత తాగినా ఎక్కట్లేదు. అలాగే ఉంటుంది చంద్ర. ఎక్కిన కిక్కు దిగాక తిరిగి చూస్తే ఏమీ ఉండదు. నష్టపోయిన నీ జీవితం తప్ప. బాబా, నీకు అర్జెంటుగా కాషాయం కమడలం ఇచ్చి కాశీకి పంపించాలి. అందాన్ని ఆడదాన్ని ద్వేషించేవాళ్ళు ఇక్కడున్న వేస్ట్ కదా. చూడు బాబా, నా గోల్ నేను రీచ్ అవ్వబోతున్నాను. దాని మొగుడు లేడు, అమ్మా నాన్న రారు. హే, అమ్మా నాన్నంటే గుర్తొచ్చింది. ఎలాగో డోస్ ఇచ్చి వచ్చావు, మరో స్ట్రాంగ్ డోస్ ఇచ్చావు అనుకో, ఇంక వాళ్ళ జీవితంలో సావిత్రి వైపు చూడరు. చేసింది సరిపోలేదా? మళ్ళీ డోసులు ఎందుకు? ఇప్పుడు టాబ్లెట్ ఇస్తాం, వెంటనే తగ్గిపోద్ది. అయినా 2 ఎక్స్ట్రా రాస్తాం. ఎందుకు? బాడీలో మిగిలిన 1-6 వైరస్లు కూడా చనిపోవడానికి. ఇది అంతే. ఒక్క ఫోన్ కొట్టి నేను చెప్పిన మ్యాటర్ చెప్పే. వదిలేయ్ చంద్ర. నిన్నైనా వదులుతాను కానీ సావిత్రికి దగ్గరయ్యే ఏ అవకాశాన్ని వదలను. చెప్పినట్టు చెయ్యి. ఫోన్ చెయ్యి. హలో హలో, రఘురామయ్య గారండి? అవును, మీరు? నమస్తే అండి, నేను బాబాని. అదే మీ ఊర్లో పనిచేసిన డాక్టర్ గారి ఫ్రెండ్ని. మొన్న ఘంటసాల వచ్చి మిమ్మల్ని కలిశాను కదా. చెప్పండి. మా ఫ్రెండ్ దొరికాడండి. ఆ విషయం చెప్దామనే ఫోన్ చేశాను. రాత్రి మీ అమ్మాయి మావాడు కలిసి తిరుగుతున్నారని పోలీసులు అరెస్ట్ చేస్తే ఆ విషయం తెలిసి నేనే వెళ్ళి బెయిలిచ్చి తీసుకొచ్చాను. చెప్పాను కదండి, అప్పట్లోనే ప్రేమించుకున్నారంట అని. అది నిజమే అని నాకు రాత్రి అర్థమైంది. మొత్తానికి మీ అమ్మాయి బానే ఉందిలేండి. క్షమించాలి, ఈ మధ్య మా అమ్మాయి చనిపోయింది. దయచేసి మీరు చూసిన ఆ తిరుగుబోతుదాన్ని మా అమ్మాయి అనుకుని మాకు ఇంకొకసారి ఫోన్ చేయకండి. హలో హలో, క్లియర్.
లైన్ క్లియర్. నాకు నా సావిత్రికి మధ్య ఫ్యామిలీ క్లియర్. క్లియర్ క్లియర్. బాబా క్లియర్. అమ్మా, ఏంటే ఏం చేస్తున్నావు అక్కడ? అందర్నీ కాదనుకుని ఒంటరిగా నీ భర్త కోసం పోరాడుతున్నావనుకుంటే ఈ గాలి వార్తలేంటమ్మా? గాలి వార్తలని నువ్వే అంటున్నావు కదమ్మా. మనిషికొక మాట మాట్లాడుతుంటే ఏది నిజమో ఏది అబద్ధమో అర్థం కాక అల్లాడిపోతున్నావు. అర్ధరాత్రి తిరగడమేంటి? పోలీసులు తీసుకెళ్లడమేంటి? పని మీద బయటికి వెళ్ళొస్తుంటే ఒక ఎస్ఐ కావాలని మమ్మల్ని స్టేషన్కి తీసుకెళ్లాడు. మరి మన ఊరి డాక్టర్తో తిరుగుతున్నామంటున్నారు? నిజమేనమ్మా, అందులో అబద్ధమేమీ లేదు. డాక్టర్ గారు ఒక స్నేహితుడిగా నాకు ఆయన్ని విడిపించుకోవడానికి సాయం చేస్తున్నారు. నువ్వేమో సాయం చేస్తున్నారు అంటున్నావు. మీరేదో ప్రేమించుకున్నారో అని జనం అంటున్నారు. ఏది నిజమో తెలీదు, ఏది అబద్ధమో తెలీదు. నలుగురు నాలుగు రకాలుగా అంటుంటే గుండె పగులుతుందమ్మా. అందుకే నేరుగా నీకే ఫోన్ చేశాను. డాక్టర్ గారిని ప్రేమించిన మాట నిజమేనమ్మా. అది ఒకప్పుడు. పెళ్లి తర్వాత ఆ జ్ఞాపకాలన్నీ నా మనసులోంచి చెరిపేశాను. ఈరోజు నేను కష్టాల్లో ఉన్నానని తెలిసి డాక్టర్ గారే సహాయం చేయడానికొచ్చారు. ఈరోజు మా మధ్య ఉన్నది కేవలం స్నేహమే. జనాలకది అర్థం కాదు కదమ్మా. జనాలదేముందమ్మా, నన్ను అరెస్ట్ చేస్తే నేనే హంతకురాల్ని అన్నారు. కాదు, ఆయన చేశాడు అనగానే హంతకుడి భార్య అంటున్నారు. అనటమే వాళ్ళకి అలవాటు. అర్థం చేసుకునే అలవాటు వాళ్ళకి లేదమ్మా. ఏమ్మా, ఆ జనం మాటలు నమ్మి నువ్వు నన్ను అనుమానిస్తున్నావా? నిన్ను అనుమానించడం అంటే నన్ను నేను అనుమానించుకోవడమే. తప్పనేది నా రక్తంలో లేదు, నా పెంపకంలో లేదు. కొత్తగా తప్పు చేసే అలవాటు నీకెక్కడొస్తుందే? కాకపోతే నా బాధ ఒక్కటేనమ్మా. అసలే కోపంతో ఉన్న మీ నాన్నగారు జనాల మాటలు విని రోజు రోజుకి మరింత కోపం పెంచుకుంటున్నారు. అదే నాకు బాధగా ఉందమ్మా. అందులో నాన్నగారిని తప్పు పట్టడానికి ఏమీ లేదమ్మా. అమ్మది అభిమానమైతే నాన్నది నమ్మకం. అభిమానానికి మార్పుండదు, నమ్మకానికి మార్పుంటుంది. నాన్న స్థానంలో ఎవరున్నా అలాగే ఉంటారమ్మా. నమ్మకం దెబ్బతిన్నాక చేసే ప్రతి పని తప్పుగానే అనిపిస్తుంది, కనిపిస్తుంది. ఇది మీ ఇద్దరి మధ్య దూరం రోజు రోజుకి పెంచేస్తుందమ్మా. ఎంతకాలమమ్మా? నిజమేంటనేది తొందరలోనే అందరికీ అర్థమవుతుంది, నాన్నకు కూడా. ఒక్కటి గుర్తుంచుకోమ్మా, జైల్లో నాన్నే ఒకరోజు చెప్పారు, ఒక మనిషి మంచి చేసినా చెడు చేసినా దాని ఫలితం ఆ వ్యక్తికే కాదు, ఆ ఇంటి మీద ఆ ఊరి మీద కూడా పడుతుంది. ఏ తప్పు చేయలేదని నిరూపించుకోమ్మా అని. ఈ రోజు నేనదే చేస్తున్నాను.
నా వల్ల, నా భర్త వల్ల, నా వల్లకి నా ఊరికి వచ్చిన చెడ్డ పేరు చెరిపేయాలని చూస్తున్నాను. నా ప్రయత్నం ఫలించే రోజు, ఆయన బయటకొచ్చే రోజు తొందరలోనే వస్తుంది. అప్పటి వరకు గాలిలో వచ్చే ఆ గాలి మాటల్ని గాలికే వదిలేయండి. ఉంటానమ్మా. ఏంటి జానకి ఇది? ఒకవైపు వాడు సావిత్రి కావాలి అంటే నేను లేను అనుకోండి అని వాడు మాట్లాడుతుంటే నువ్విలా ఫోన్ చేశావని తెలిస్తే ఇంకేమైనా ఉందా? తండ్రిగా ఆయన కాదనుకోగలిగారు కాని తల్లిగా నేను కాదనుకోగలనా? నా బిడ్డ గురించి చివరికి ఆయన కూడా తిరుగుబోతుదాన్ని చేసి మాట్లాడుతుంటే నిజమేంటో తెలుసుకుందామని నా కూతురికే ఫోన్ చేసి అడిగాను. అయినా ఏం పాపం చేసిందని నా కూతురికిన్ని కష్టాలు? ఒక్కటి మాత్రం నిజమత్తయ్యా, నిప్పుని పరీక్షించాలని చూస్తే పరీక్షించిన చేతులే కాల్తాయి. నిప్పుకేం కాదు, నా కూతురు విషయంలో కూడా అదే జరుగుతుంది. ఏంటి తీవ్రంగా ఆలోచిస్తున్నావు? చాలా చాలా కన్ఫ్యూజన్గా ఉంది. మనకు సంబంధం లేని విషయాల గురించి ఆలోచిస్తే కన్ఫ్యూజన్గానే ఉంటుంది. సంబంధం ఉంది బాబా. సావిత్రి నాది కావాలంటే సత్యగాడు బయటికి రాకూడదు. వాణ్ణి లాక్ చేద్దామంటే ఊర్మిళ మర్డర్ కేసు అంతా మిస్టరీగా ఉంది. చాలా డౌట్స్కి క్లారిటీ దొరకట్లేదు. అనుభవం లేనివాడెవడో మర్డర్ చేసుంటాడు. నో బాబా, ఆ మర్డర్ వెనుక చాలా పెద్ద నెట్వర్క్ ఉంది. అందుకే ఇన్ని కన్ఫ్యూజన్స్. ఊర్మిళ పెట్రోల్ పోసి తగలబెట్టబడింది. బట్ అదే రోజు తను క్యాన్లో పెట్రోల్ కొనుక్కొని వెళ్ళింది. ఎందుకన్నా క్లారిటీ లేదు. ముసలామె మనవరాలు చనిపోయిన రోజు, ఊర్మిళ చనిపోయిన రోజు ఒక్కటే. చనిపోయిన అమ్మాయి బాడీ ఇప్పటి వరకు దొరకలేదు. ఏమైందంటే క్లారిటీ లేదు. ఊర్మిళ చావుకి ఈ అమ్మాయి చావుకి కారణం ఉందా? ఉంటే ఎవరు అంటే క్లారిటీ లేదు. మనవరాలు కనిపించట్లేదని తిరుగుతున్న ముసలామని ఆ ఓబులేసిగాడు ఎందుకు చంపాలి అనుకున్నాడంటే దానికి క్లారిటీ లేదు. ఎవ్రీథింగ్ కన్ఫ్యూజన్, ఎవ్రీథింగ్. కన్ఫ్యూజన్లో ఉన్న క్లూ గురించి మర్చిపోయినట్టున్నావు. ఎస్, ఊర్మిళ చనిపోయిన రోజే ఆ అమ్మాయి చనిపోయింది. ఆ అమ్మాయి గురించి ముసలి వెతికితే ఓబ్లేస్ నష్టం ఏంటి? ముసల్దాన్ని చంపే ప్రయత్నం కూడా చేశాడంటే ముసల్దాని వల్ల వాడికి ప్రమాదం లేదు. ముసల్ది మనవరాల్ని వెతకడం వలన ఏదో ప్రమాదం ఉంది. సో ఓబ్లేస్ గడి దగ్గర నా కన్ఫ్యూజన్కి క్లారిటీ ఉంది. ఎస్ ఎస్, క్లారిటీ ఉంది.
ఏయ్ వానమ్మ 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 మత్తు ఇట్లా దింపుతుంది వానమ్మ. రై లే. ఎవర్రాదే? ఓ సీదా, ఇది ఎప్పుడో చచ్చిపోయిందిగా, ఇంకా దండేయలేదా? అయ్య బాబోయ్, మా అమ్మగారండి దేవత, దారుణంగా చనిపోయారు. అంత దారుణంగా చంపింది నువ్వేనంటగా? నేనా? నాకంత ధైర్యం ఎక్కడదు బాబు. మరి ముసలామిని చంపే ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? మంచిగా అడిగితే నువ్వు చెప్పవరా? పోలీసులు వస్తున్నారు, నిన్ను తీసుకుపోయి లోపలేస్తారు. ఎరా చంపావా అంటారు, నాకు చెప్పిందే చెప్తావు. పోలీసులు కదా, ఊరుకో. పైకి వేలాడదీసి కడతారు. ఈ మాత్రం మందమైన రబ్బర్ ముక్క తీసుకుని అరికాల మీద, వీపు మీద, నీ డిక్కీ మీద కొడుతుంటే ఆ సుఖం ఉంటుందరా. ఒంట్లో బ్లడ్ బయటికి రాదు గాని నోట్లో నిజాలు మాత్రం బయటకు వస్తాయి. రాని, వచ్చాక వాళ్ళకే చెప్దువు గాని. నన్ను పోలీసులకు పట్టించొద్దు బాబు. మరి ఈ అమ్మాయి శవం ఏమైందో చెప్పు. నాకు చెప్పావు అనుకో, వదిలేస్తా. అదే పోలీసులు వచ్చారనుకో, నువ్వు చెప్పకపోయినా వాళ్ళే చెప్పించుకుంటారు. తర్వాత కోర్టు, జైలు చాలా ఉంటాయిలే. నాకు చెప్తావా, వాళ్ళకి చెప్తావా? చెప్తానయ్యా. చెప్పు.
చైర్మన్ ఊర్మిళ గారు ఎలా ఉన్నారు? ఎలా ఉండడం ఏంటి? ఆమె చనిపోయి చాలా రోజులైంది. ఇక్కడ చనిపోయి బాంబేలో బతుకుతుంది కదా. కొంచెం క్లారిటీ వచ్చిందా?